ఆపవయ్యా ఆపు. నేను ఎక్కడ బస్ ఆపమన్నా నువ్వు ఎక్కడ ఆపినావు? ఏమో బస్సులో నువ్వే డీజిల్ కొట్టి తీసుకుపోయినట్టు చేస్తున్నావు అని కొందరక్కలు. హోల్డెన్ బస్ ఆపుండ్రి అని బస్ స్టాండ్ రాకముందే కొందరక్కలు. ఓ ఇట్లా ఈ నడుమ బస్సులు ఎక్క అంటుంటే వింటున్నాం. సీట్లు లేక మొగోళ్ళు తిప్పలు పడుతుంటే కూడా చూస్తున్నాం కదా. ఇసోంటి ఫిర్యాదులన్నీ సజ్జనార్ సార్ దగ్గరికి పోయేసరికి అమ్మలక్కలకు ఈ రిక్వెస్ట్ చేసిండు. తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? సజ్జనార్ సార్ చెప్పింది 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటోళ్ళు దయచేసి పల్లె బస్సులనే ఉండి దగ్గరి ప్రయాణానికి ఎందుకని ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతున్నారు, దూర ప్రయాణం చేసేటోళ్ళ సహనాన్ని ఎందుకు పరీక్ష పెడుతున్నారని అనుకొచ్చిండు. అంతేకాదు కొందరు కావాలనే డిస్టర్బ్ చేస్తుండడం వల్ల మన కండక్టర్స్ కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది, లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు కండక్టర్లు ఇటు డ్రైవర్లు సుక్కలు చూస్తున్నారట. ప్రయాణికులు బాగానే సహకరిస్తున్న కొందరి వల్ల బస్సులు ఉన్నోళ్ళు మొత్తం నర్వస్ గా ఫీల్ అవుతున్నారు. 1-2 బస్సులనే కాదు అన్ని బస్సులు ఇట్లనే జరుగుతున్నదని ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పదలుచుకున్నది చెప్పేసిండు సారు. కానీ సజ్జనార్ సార్ ఇట్లనే చెప్తాడు పల్లె వెలుగు బస్సులు ఎవరు ఎక్కుతారు అని. మళ్ళీ కొద్ది దూరానికి కూడా అందరూ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కుతారో లేకుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో పబ్లిక్ కే తెలియాలి. కానీ బస్సులు పెంచంది మాత్రం ఈ సమస్య అయితే తగ్గేటట్టు లేదు పోండి తెలంగాణలో.